హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కింగ్ బార్ ఇండికేటర్ పర్ఫార్మెన్స్ అయితే చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మనకి బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ ఈరోజు పర్ఫార్మెన్స్ అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చార్ట్ అనేది నిఫ్టీ 50 చార్ట్ ఇండెక్స్ 3 మినిట్ టైం ఫ్రేమ్. స్లైడ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అగ్రెసివ్గా డౌన్ సైడ్ అయితే వచ్చిందండి. ఎప్పుడైతే బాడీ 50% కిందికి అయితే వచ్చి క్లోజ్ అయిందో, మామూలుగా ఇలాంటివి జరగవండి. మామూలుగా ఇక్కడ ఓపెన్ అయ్యి ఒక 20-30% మాత్రమే బాడీ కింద ఉంటుంది. ఓకేనా? సో ఇలాంటి సినారియోలో మనం ఏం చేస్తామంటే సింపుల్, చాలా సింపుల్. ఏమంటే ఇక్కడ ఒక హై ఉంది, ఇక్కడ ఒక లో ఉంది. మనం ఏం చేస్తాం, మార్నింగ్ ఫిబొనాచికి మ్యాచ్ అయిందా లేదా చెక్ చేసుకోవాలా. ఇప్పుడు చూడండి, స్వింగ్ లో టు స్వింగ్ హైకి మనం పెట్టాము. అంటే ఇది కాదు, ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ పెట్టాను. అప్పుడు ఏమైంది, ఫస్ట్ క్యాండిల్ ఆల్రెడీ మనకి ఇక్కడ ఓపెన్ అయింది. సో మనకి ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఓకే, నో ప్రాబ్లం, నో ఇష్యూస్. ఎందుకు, కన్ఫర్మేషన్ అయితే మనకి టచ్ అయింది. అక్కడ ఫిబొనాచి టచ్ అయితే అక్కడ ఖచ్చితంగా సెల్లర్స్ అటాక్ ఇస్తారనమాట. సో అది ఒక గుడ్డి గుర్తు మనకి. ఓకేనా? సో ఇప్పుడు ఎంట్రీ ఎలా చేసుకుంటాం, ఇక్కడ ఎస్ఎల్ పెట్టుకుంటామంటే మనకి మినిమం 50% రిట్రేస్మెంట్ రావాలి. ఇక్కడ రిట్రేస్మెంట్ రాలేదు. వెయిట్ చేస్తాం. ఎప్పుడైతే ఈ జోన్ చూసారా, క్లియర్గా గీస్తాను చూడండి, మీకు క్లియర్గా చూపిస్తాను. ఎప్పుడైతే ఆ జోన్ బ్రేక్ డౌన్ అయిందో, ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఈ జోన్ మొత్తం ఇక్కడ బ్రేక్ డౌన్ అయిందో చూడండి, క్యాండిల్ బ్రేక్ డౌన్ అయిందా, ఈ బ్రేక్ డౌన్ అయిందో, సో లెస్ కన్ఫర్మ్ టు బేరిష్. ఓకేనా? సో అక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. నెక్స్ట్ క్యాండిల్ లో బ్రేక్ అవ్వగానే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటామండి. ఈ క్యాండిల్లో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం, ఇక్కడ ఎస్ఎల్ పెట్టుకుంటాం 22 పాయింట్స్. ఓకేనా? మనకి మూమెంటం చూడండి, 136 పాయింట్స్ మూమెంటం జరిగింది. 136 ఈజీగా 30-40 పాయింట్లు తీసుకోవచ్చండి. అంతకు మించి మనం హోల్డ్ చేయలేము, 100% హోల్డ్ చేయలేము. నేనైతే 20 పాయింట్స్తోనే ఎగ్జిట్ అయిపోయాను. చెప్తున్నాను, నేను టు బి ఫ్రాంక్ గా చెప్తా. మొత్తం నేను నా ఇండికేటర్లో ఇక్కడ ఎంట్రీ వచ్చింది, ఇక్కడ నేను మొత్తం ఇక్కడ వరకు హోల్డ్ చేశాను, ఇక్కడ నుంచి ఇక్కడికి 50, 60, 70 పాయింట్లు తీసుకున్నాను. వాళ్ళ సొల్లు మాటలు నేను చెప్పను. నా గురించి మీకు అందరికీ తెలుసు, నా వ్యూవర్స్ మొత్తం తెలుసు. నేను ఎంత తీసుకున్నాను అంటే 20 పాయింట్స్. నేను ప్రతి వీడియో చెప్తాను. నేను ఒక్కసారి నేను ఎంటర్ అయ్యానంటే అయితే కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్, అది కూడా 15 పాయింట్స్ ప్లస్ లో ఉన్నప్పుడు, 15 పాయింట్స్ ప్లస్కి వచ్చినప్పుడు స్టాప్ లాస్, ఇక్కడ ఉన్న స్టాప్ లాస్ కాస్ట్ టు కాస్ట్ కి నేను మారుస్తాను. ఇది ఒక పద్ధతి. లేదు, టార్గెట్ అంటే 20 పాయింట్స్ మాత్రమే, లేదు అంటే ఎస్ఎల్. ఈ మూడే నేను పాటిస్తాను. ఓకేనా? 20 పైన నేను ఎప్పుడు అలో చేయను. ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే, మంచి న్యూస్లు ఉన్నప్పుడు అప్పుడు హోల్డ్ చేస్తా 30 పాయింట్స్ 40 పాయింట్స్ వరకు. ఓకేనా? ఈరోజు నాకేం ఎటువంటి న్యూస్ తెలియదు, కానీ మార్కెట్ అయితే పడింది, నాకు తెలియదు. ఓకే, నేను 20 పాయింట్స్తోనే ఎగ్జిట్ అయిపోయాను. మళ్ళీ తర్వాత రీఎంట్రీ వేద్దామన్నా కూడా నాకు ఎటువంటి ఎంట్రీస్ ఇవ్వలేదండి. కనీసం ఇండికేటర్కి ఇలాంటి ప్లేస్లు టచ్ అయ్యి, చెప్తాను, మీకు క్లియర్గా చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ పడింది, ఇక్కడ మార్కెట్ పడింది, 20 పాయింట్స్ తీసుకున్నాను అనుకోండి. మళ్ళీ ఇక్కడ ఏమైంది, ఇండికేటర్ టచ్ చేసి మళ్ళీ క్యాండిల్ వచ్చింది, ఇక్కడ లో బ్రేక్ అవ్వగానే మళ్ళీ తీసుకుంటాను నేను. సో ఈరోజు చూడండి, ఇక్కడ ఎక్కడ కానీ మనకి ఇండికేటర్కి టచ్ అవ్వలేదు. ఓకేనా? నేను జస్ట్ 20 పాయింట్స్తోనే నేను మొత్తం ఇదంతా చూస్తా ఉండిపోయాను. ఇక్కడ ఇండికేటర్ టచ్ అయింది, కింద కూడా సపోర్ట్ చేసింది. ఇక్కడ ఎందుకు తీసుకోలేదు అంటే మీకు క్లియర్గా చెప్తా చూడండి. మన కింగ్ బార్ సపోర్ట్ చేసింది, పైన సపోర్ట్ చేసింది. బట్ మనకి ఇక్కడ క్యాండిల్ ఏ విధంగా ఉన్నాయి, క్యాండిల్ ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఇలా డౌన్ ఉంది చూడండి, లోయర్ లో కనిపిస్తుందా, అంటే ఇక్కడ విగ్ ఉంది, ఇక్కడ ఒక కొత్త లో, దీనికి కొత్త లో, అంటే లోయర్ లో ఫార్మేషన్ ఉంది. మీకు అర్థం కాలేదు, మీకు క్లియర్గా చెప్తాను చూడండి, సింపుల్ గా చూపిస్తాను. ట్రెండ్ లైన్ అయితే మీకు బెటర్. ఓకేనా? ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ లో ఉందా. ఓకేనా? ఇక్కడ మనకి ఒక లోయర్ లో ఫార్మేషన్ జరిగింది. ఏ క్యాండిల్, ఈ క్యాండిల్ లోయర్ లో ఫార్మేషన్ జరిగింది. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరిగింది, డైవర్జెన్స్ ఉంది. ఈ క్యాండిల్ కింద చూడండి, ఈ క్యాండిల్ కింద మనకి ఏం చెప్తుంది, ఒక్క నిమిషం అండి. ఓకే, ఈ క్యాండిల్ కింద అలాగే మనము ఇక్కడ పెడతాము.
ఇక్కడ నుంచి అప్ సైడ్ కనిపిస్తుందా? ఇప్పుడు చూడండి, క్లియర్గా చూడండి, మార్కెట్ క్యాండిల్ కింద పడుతుంది, బట్ ఇక్కడ కింగ్ బార్ సపోర్టర్ మనకి హయ్యర్ హై ఫార్మేషన్ చేసింది. సో ఇక్కడ నేను వదలడానికి కారణం కూడా ఇదే. ఇక్కడ ఓకేనా, ఇక్కడ 20 పాయింట్స్ తోనే నేను తీసుకున్నాను, 20 పాయింట్సే బుక్ చేశాను. ఇక్కడ తీసుకుందామని ఆశగా ఉంది నాకు కూడా, బట్ కొంచెం భయం. ఎందుకు, ఇక్కడ హైయర్ హై ఫార్మేషన్ ఉంది, ఇక్కడ కిందికి డౌన్ ఉంది, లేదంటే స్ట్రైట్ ఒక బాక్స్ రేంజ్ లో ఉంది. ఓకే, నేను తర్వాత ఎక్కడ ఎంట్రీ తీసుకొని బక్కబోర్లో పడినానో మీకు చూపిస్తాను. చూడండి, మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చింది, కింద పైన 2 కన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. యాక్చువల్లీ చూడండి, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను, స్టాప్ లాస్ ఇక్కడ ఇచ్చేసాను, ఇక్కడ లో ఇచ్చేసాను 26 పాయింట్స్. నేను తీసుకుంది ఎన్ని పాయింట్స్, 20 పాయింట్స్. ఇంత మూమెంటంలో నేను తీసుకుంది 20 పాయింట్స్. ఇక్కడ స్టాప్ లాస్ ఇచ్చింది 13 పాయింట్లు. ఓకేనా, పోయినాయి 7 పాయింట్లు నాకు, మొత్తానికి 7 పాయింట్లు ఇక్కడ పోయినాయి. మూమెంటం లేదు, కానీ ప్రీమియం డీకే మాత్రం హెవీగా ఉంది ఇక్కడ. మళ్ళీ తర్వాత చూడండి, ఎక్కడ సపోర్ట్ చేయలేదు. ఈ క్యాండిల్లో ఉందా ఎంట్రీ? లేదు. ఈ క్యాండిల్కి వచ్చినప్పుడు కింద గ్రీన్లో చేంజ్ అయింది అనమాట. ఇక్కడ హై అనేది మనకి బ్రేక్ అవ్వలేదు, సో నో ఎంట్రీ. తర్వాత ఎక్కడ ఉంది, కింద సపోర్ట్ చేయలేదు. ఇక్కడ సపోర్ట్ చేసిందా? ఇక్కడ చేయలేదు. ఇక్కడ సపోర్ట్ చేసింది, ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యేటప్పటికి కింద ఆటోమేటిక్ గా గ్రీన్ లో ఉంది, బట్ ఇది రెడ్ కలర్ క్యాండిల్, మన కావాల్సిన గ్రీన్ కదా. మళ్ళా ఎక్కడ ఉంది, ఇక్కడ ఉందా? ఎక్కడ లేదు. ఈ క్యాండిల్ క్లోజ్ అయినప్పటికీ మనకి సపోర్ట్ చేసింది అనమాట. ఓకే, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. ఏమైంది, 13 పాయింట్లు ప్లస్కి వెళ్ళింది. 40 పాయింట్లు ఇక్కడ మూమెంటం జరిగితే నాకు జస్ట్ 13 పాయింట్లు వచ్చాయి. ఇక్కడ వరకు జస్ట్ 13 పాయింట్లు. ఓకే, ఎస్ఎల్ ఎక్కడ పెట్టినా, నేను స్వింగ్ లో పెట్టుకున్నాను. ఓకే, నేను వెయిట్ చేస్తాను. అయితే ఈ రోజు ఇంత మూమెంటం మిస్ చేసుకున్నా కదా, ఓకే ఛాన్స్ ఇద్దాంలే, ఇంకా ఎన్ని పాయింట్లు, 7 పాయింట్లు, ఒకవేళ దానిపైన పోయినా కూడా ఒక 5-6 పాయింట్లు పోతాయని చెప్పి నేను రిస్క్ చేసినందుకు నాకు దేవుడు ఇచ్చినది ఇక్కడ నుంచి ఇక్కడికి 20 పాయింట్స్ మూమెంటం ఇచ్చింది. కానీ ఇండెక్స్ లో ప్రైస్ చూడండి, ఇక్కడ 40 పాయింట్లు వచ్చింది, ఇక్కడికి వచ్చేటప్పటికి ఎన్ని పాయింట్లు, 50 పాయింట్లు. ఇక్కడికి 13 పాయింట్లు రాగానే ఇక్కడ మిగతా 7 పాయింట్లు వచ్చినాయా అని మీరు నమ్మకపోవచ్చు. నేను చూపిస్తాను మీకు. నేను తీసుకున్న క్యాండిల్, ఎంట్రీ క్యాండిల్ 1 గంట క్యాండిల్, నేను ఇక్కడ తీసుకున్నది 20 పాయింట్స్. ఐ మీన్ ఇక్కడే ఈ క్యాండిల్లోనే నేను తీసేసుకున్నాను 20 పాయింట్స్. అది మీకు ఎలాగో చూపిస్తాను చూడండి, మీకే చూపిస్తాను డైరెక్ట్ గా, మీకు ఇక్కడే చూపించేస్తాను. ఇదే స్ట్రైక్ ప్రైస్ నేను తీసుకున్నది. ఓకే, ఇది 1 గంట క్యాండిల్ అండి. ఓకేనా, ఇది 1 గంట క్యాండిల్. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను చూడండి, 13.5 పాయింట్లు అంటే పైకి వెళ్ళింది. నా స్టాప్ లాస్ ఎంత ఉంది, 16 పాయింట్లు ఉంది. ఓకేనా, మళ్ళీ 8 పాయింట్స్ రిటర్న్ వరకు వచ్చింది. చెప్పాను కదా, ఈ క్యాండిల్లోనే నేను తీసుకున్నాను అనేసి 20 పాయింట్స్ ఇచ్చేసింది. ఓవరాల్గా ఎన్ని పాయింట్లు వెళ్ళింది, 30 పాయింట్లు వెళ్ళింది. ఓవరాల్గా కరెక్ట్గా 30 పాయింట్స్ మూమెంటం జరిగిందండి. కానీ నేను 30 తీసుకోలేదు. చెప్పాను కదా, మనం ఎన్ని స్టాప్ లాస్ ఇచ్చినా కూడా మన ఫస్ట్ టార్గెట్ మాత్రం 20 పాయింట్స్ మాత్రమే. అంటే నేను ఈరోజు ఇంత మూమెంటం చేసిన తర్వాత కూడా నేను తీసుకుంది జస్ట్ 27 పాయింట్లు మాత్రమే, 27 పాయింట్స్ మాత్రమే నేను ఈరోజు క్లోజ్ చేశాను గ్రీన్ లో. ఓకేనా, కానీ బాధ ఉంది, అంత మంచి మూమెంటం నేను వదులుకున్నా, నేను బాధ ఉంది. బట్ నాకు రీ ఎంట్రీ ఇవ్వకుండా నాకు మార్కెట్ అనేది మూవ్ అయిపోయింది. ఓకే, నాకేం బాధ లేదు. కానీ ఈరోజు అయితే నేను ఈరోజు మొత్తం సైడ్ వేస్ ఉన్నా బాగుండు అనిపించింది. ఎందుకంటే సైడ్ వేస్ లోనే నేను ఎక్కువ 40 పాయింట్లు 50 పాయింట్లు నేను బుక్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అంతెందుకు, సోమవారం మంగళవారం మీరు ఆ వీడియో చూడండి, అంటే 14వ తేదీ సోమవారము, 15వ తేదీ మంగళవారం, ఈ 2 రోజులు ఫుల్ సైడ్ వేస్ ఉన్నాయి. కానీ ఆ సైడ్ వేస్ లో నేను ఎన్ని పాయింట్లు తీసుకున్నాను అనేది మీకే తెలుస్తుంది. నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. ఓకేనా, ఈ రోజు ఇంత ట్రెండింగ్ మార్కెట్ లో కూడా నేను జస్ట్ 27 పాయింట్స్ మాత్రమే తీసుకున్నాను. సైడ్ వే మార్కెట్ బెటర్ అండి. నాకు ప్రతిరోజు సైడ్ వే మార్కెట్ ఉంటే నాకు చాలా బెటర్. ఎందుకంటే సైడ్ వే మార్కెట్ లో నాకు మంచి స్కాల్పింగ్ 20 పాయింట్స్, నాకు 40 నుంచి 50 పాయింట్లు నిఫ్టీ ప్రీమియంలో, ఇండెక్స్ లో కాదండి, ప్రీమియంలో నాకు ఇలా వస్తాయండి. ఓకేనా, సో ఇది మన కింగ్ బార్ ఇండికేటర్. ఈ రోజు నా మిస్టేక్ వల్ల నేను తక్కువ పాయింట్స్ నేను తీసుకోగలిగాను, అది నా మిస్టేక్ వల్ల. ఓకేనా, సో ఇది మన కింగ్ బార్ ఇండికేటర్ గైస్. మీకు కూడా మన కింగ్ బార్ ఇండికేటర్ మీకు నచ్చినట్లయితే
మీరు మంచి ప్రాఫిట్స్ ఎన్ని చేసుకోవాలి అనుకుంటే డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు కాల్ ఆర్ మెసేజ్ చేయండి. నేను కింగ్ బార్ ఇండికేటర్ డీటెయిల్స్ అండ్ కోర్సు డీటెయిల్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సోమవారం వీడియోలో కలుద్దాం. హ్యాపీ వీకెండ్. థ్యాంక్ యూ గైస్.